వెంకట నాయక్ గారు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వర్షన్ ఏంటి? ఎందుకంటే ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఇందులో ఉన్నాయి, టీజీపీఎస్సీ చేసిన తప్పిదాలు ఉన్నాయి, అండ్ మెయిన్ ఆరోపణ రాజకీయ ఆరోపణ కానివ్వండి, లేకపోతే అనుమానమో ఇంకేదో అనుకున్నా కూడా 3 కోట్లకు అమ్ముకుంది గ్రూప్ 1 పోస్టులని అనేది ఒక రాజకీయ ఆరోపణ. అండ్ నిరుద్యోగులకు సంబంధించి వాళ్ళ వర్షన్ విన్నారు, ఈవెన్ క్వాలిఫై అయిన అభ్యర్థులు వాళ్ళ వర్షన్ కూడా విన్నారు. కాబట్టి ఏం చెప్పదలుచుకున్నారు? మేడం, మీకు ప్యానల్ పెద్దలకు యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం మేడం. కొంచెం బాధగా ఉంది. ఏంటంటే ఏం రాజకీయాలు మాట్లాడదు అనుకున్నాం, నిజంగా బాధగా ఉంది మేడం. ఎందుకంటే మేము ఆస్పిరెంట్స్ నుంచి వచ్చిన వాళ్ళం. సరే, నాకు పర్టికులర్గా దాంట్లో నాలెడ్జ్ లేకపోవడం వల్ల రిలీజ్ అయ్యి బయటకు వచ్చిన సందర్భాలు ఉండే, కానీ మాకేదో అన్యాయం జరిగిందని మేము బయటికి వచ్చిన సందర్భాలు లేవు. అయితే విషయం ఏంటంటే మేడం, సరే హైకోర్టు ఇచ్చిన తీర్పును మేము గౌరవిస్తాం, ఒక రాజ్యాంగబద్ధ సంస్థ ఇచ్చిన తీర్పుని గౌరవిస్తాం. ఇన్కేస్ టీజీపీఎస్లో లోపాలున్నా కూడా అది ఎత్తి చూపే బాధ్యత హైకోర్టుకు ఉంటుందని అంటాం. దానికి ఆన్సరబిలిటీ టీజీపీఎస్ ఉంటుంది. గవర్నమెంట్ కూడా ఈ విషయం ఆలోచిస్తుంది. ఏదైనా తప్పిదాలు జరిగిన 100% గవర్నమెంట్ ఆలోచిస్తుంది. ఎందుకంటే మాకు విద్యార్థులే నిరుద్యోగుల ప్రధానమైన ప్రయారిటీని మేము అనుకుంటాం మేడం. ఇన్కేస్ మాదేమైనా మిస్టేక్ జరిగినా కూడా డెమోక్రటిక్ వేలో దే కెన్ ఫైట్, వాళ్ళు ఫైట్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఒక అలిగేషన్ చూడండి, ఒక పార్టీ నాయకుడో లేకపోతే ఒక ప్రభుత్వంలో పెద్దనో ₹1 తీసుకుని అలిగేట్ చేయడంలో తప్పులేదు మేడం. చేయొచ్చు, రాజకీయంగా వాళ్ళ మీద మేము చేయొచ్చు, మా మీద వాళ్ళు చేయొచ్చు. కానీ నిరుద్యోగులు ఎవరైతే ఇప్పుడు బ్రదర్ ఏటూరు నాగారం నుంచి పోటీ చేశారన్నారు, ఆ ఏరియాలో ఎంత కష్టపడ్డా కూడా ఒక ఎకరం 3 లక్షలకో 4 లక్షలకో ఉంటుంది. ఎన్ని 100 ఎకరాలు అమ్ముకుంటే ఆ పైసలు వస్తే ఇక్కడ జాబ్ కొన్నారు మేడం. అంటే ఇంత రాంగ్ ఎలిగేషన్, ఇంత వేగ్ ఎలిగేషన్ చేయడం ఆధారాలతో కనుక చూపించి ఉండుంటే 100% దాని మీద ప్రభుత్వం కూడా చర్యలు తీసుకునేది. లేకపోతే ఇంకేదో రూపంలో పోయేది. ఎవరైతే ఆ పని చేసారో వాళ్ళని 100% వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం కూడా ఎక్కడ వెనకాడేది కాదు. కానీ అందరూ ఒక ఘాటును పెట్టేసి ఒక 560 పోస్టుల వరకు మనం మొత్తం టోటల్ అనుకున్నా కూడా ఇంటూ 3 చేసి ఇన్ని 100 కోట్లు ఇది ఫ్రాడ్ జరిగిందని అనడం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి మేడం, ఎంత దారుణమైన పరిస్థితి. మనం ఒకసారి 1500 కోట్ల వరకు ఫ్రాడ్ జరిగిందని చెప్పి వాళ్ళ పార్టీ పెద్ద నాయకులు మాట్లాడుతున్నారు. నిజంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన పెద్ద మాజీ ఆఫీసర్స్ పార్టీలు చేరిన వాళ్ళకి సంబంధించిన పిల్లలు కానీ వాళ్ళు కానీ ఉన్నారని ఒక ఇది ఉంది. సో వాళ్ళు కూడా అంటే వాళ్ళు కూడా కొనుక్కున్నారా మరి? అంటే వాళ్ళు కూడా ఏ రోజు మాట్లాడలే, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా కొనుక్కున్నారని ఎలిగేట్ చేస్తున్నారా? అంటే ఒక మాట అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కోర్టు ఏమని జడ్జిమెంట్ ఇచ్చిందంటే 8 నెలల లోపల రివాల్యుయేషన్ చేయాలి, చేయలేని ఎడలా మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయమని చెప్పింది. ఇదే విషయం మీద టీజీపీఎస్సీ ఆలోచిస్తుంది. ఎవరైతే వాళ్ళు ఉద్యోగాలు పొందిన వాళ్ళు కూడా దీని మీద ఫైట్ చేయడానికో లేకపోతే వాళ్ళు కూడా కోర్టులోకి దీని మీద కేసు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక సెన్సిటివ్ ఇష్యూగా దీన్ని చూడాల్సిన అవసరం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీగా మేము ఎక్కడ దీంట్లో ఇన్వాల్వ్ కాలేదు మేడం. మీ ఇదే డిబేట్ లో చాలాసార్లు మమ్మల్ని పిలిచుంటే నేను బహిర్గతంగా చెప్తున్నా, పిలిచినప్పుడు మేము ఒకటే అన్నాం మేడం, ఇది టీజీపీఎస్సీ సంబంధించిన వ్యవహారం, మేము ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఇది రాజకీయ అంశంగా మారుతుంది, ఇదేదో మాకు వ్యతిరేకంగా వచ్చిందన్న ఫీలింగ్ మాకు లేదు. అయినా సరే మేము కనుక దీంట్లో ఇన్వాల్వ్ అయితే మాత్రం అది ఎట్టో పోయి దానివల్ల ఇబ్బంది అవుతుందని చెప్పి మేము అనుకున్న సందర్భాలు ఉండే. సో ఒక మాట అయితే స్పష్టం చేసే ప్రయత్నం చేస్తున్నాం మేడం. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము కూడా ఇప్పుడు పార్టీలో ఉన్నాం కదా మేడం, మాకు వాస్తవాలు తెలుసు, మా మనసాక్షి తెలుసు. ఇప్పుడు కూడా మేము బస్సు మీదే జరుగుతున్నాం మేడం. మేమే ఆర్థికంగా ఏం స్వావలంబన తీసుకోలే, ఆర్థికంగా మేమే పొందలే, ఏ లబ్ధి పొందలే. నిరుద్యోగుల విషయంలో, విద్యార్థుల విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నారన్న విషయం మాకు తెలుసు. ఇదే విషయాన్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని టీజీపీఎస్ చైర్మన్ చేస్తున్నారు. వారి దానికి అంగీకరించలేదు, మేము రాజకీయ పదవులు నాకు కావాలన్నారు. అక్కడ మురళి గారు వయసు అయిపోయింది. అదేవిధంగా ఏదైతే సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళలో చదివి విద్యార్థులు నిరుద్యోగులు బాగా తెలిసిన వాళ్ళే కనుక దీంట్లో ఉంటే బాగుంటుందని చెప్పి బుర్రా వెంకటేశ్వర గారిని పెట్టడం జరిగింది. అయినా సరే వారే దీన్ని తప్పు చేశామని చెప్పి మనం అలిగేట్ చేయడానికి లేదు. అయితే మేమేమంటున్నాం అంటే మేడం, 3 కోట్లకు ఒక ఉద్యోగం పోయిందని మీరు అన్నారు. మరి ఈరోజు ఏది ప్రెస్ క్లబ్ లో ఏది మీడియా ముందు అందరూ అడ్రస్ చేసాం, వాళ్ళు ఎవరైనా సరే 3 కోట్ల పెద్ద ఉద్యోగాల్ని కొనుక్కునే స్థాయిలో ఉన్నారా అని చెప్పి చాలా మంది పేరెంట్స్ చెప్తున్నారు కదా, పాల ప్యాకెట్ కొనడానికే పైసలు లేవు, ఇంకా పోస్టులు ఏడ కొనుక్కుంటాం. అవును మేడం, ఇప్పుడు నేనేమంటా అంటే మనం ఏదైనా ఎలిగేట్ చేసినా కూడా వేగ్గా చేయొద్దు కదా. అంటే ఒక మాట టీజీపీఎస్ లో ఇది జరిగింది అది జరిగింది, ఇప్పుడు వాళ్ళు పేపర్లను అమ్ముకున్నారు, జిరాక్స్ సైట్ల నుంచి అమ్ముకున్నారు, వాళ్ళ పరిధిలో అది మొత్తం బయటకు పోయి పొక్కిందన్న విషయం అందరికి బహిర్గతమైన వ్యవహారమే. అది ఆధారంతో సహా చెప్పినాం. కానీ మేము ముందే పేపర్ లీకిందని చెప్పడం వల్ల ఏమైతుంది, ఎవరైతే సీరియస్, ఇప్పుడు రవణ లాంటి వాళ్ళు ఉన్నారు, సీరియస్ ఆస్పిరెంట్, మారుమూల ప్రాంతం నుంచి వస్తారు, చదువుతాడు. ఆయన ఏంటంటే చదువుకునే టైంలో ఈ యూట్యూబ్ లో వచ్చే వీడియోలో లేకపోతే మిగతా చోట వచ్చే సోషల్ మీడియాలో వచ్చే వీడియోలో ఒకసారి ఆయన మెదడు పోయిన తర్వాత ప్యానిక్ అవుతాడు కదా, ఒక అభద్రతా భావంతో ఉంటాడు, ప్యానిక్ అవుతాడు. ఇదంతా ఒక బటన్, ఆ బటన్ దేని మీద పడుతుంది అంటే ఏజ్ ఆఫ్ బటన్ మీద పడుతుంది. సో ఇప్పుడు ఆయన ఒక హోప్తో ఉన్నాడు, నేను కాదంటే ఇప్పుడు రవణ ఒక హోప్తో ఉన్నాడు, రివాల్యుయేషన్ జరిగితే నాకు కూడా ఒక అవకాశం వస్తుందేమో, లేకపోతే రేపు రివాల్యుయేషన్ చేయలేడలా మళ్ళీ క్యాన్సిల్ కనుక చేస్తే నాకు కూడా అవకాశం వస్తుంది ఒక హోప్తో ఉన్నాడు. రేపు అన్నకి రవణగా వచ్చింది అనుకున్న మాట వరుసకి ఆయన వచ్చిన కూడా మళ్ళీ 3 కోట్లు కొన్నారంటే మళ్ళీ ఆయనకి బాధ కలదు కదా. ఇప్పుడు గ్రూప్ 2 వాళ్ళకి నెక్స్ట్ 1:3 ప్రకారం వాళ్ళకి రేషియో ప్రకారం తీసుకుంటున్నారు. గ్రూప్ 2 లో కూడా అవకతవకలు జరిగిన అనుకుంటే వాళ్ళు ఏమని అనుకుంటారు, ఇప్పుడు ఇంటి పక్కన వాళ్ళు ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే అచీవ్మెంట్ అనుకుంటారు. కానీ ఇంటి పక్కన ఏమనుకుంటారు, ఈయన 3 కోట్లకు జాబ్ కొన్నాడేమో, లేకపోతే అడ్డదారులు వచ్చిన అనుకున్నప్పుడు ఎంత అంటే సొసైటీలో ఎంత బ్యాడ్ ఉంటుంది మేడం.
టీచర్ పోస్ట్ లో కూడా అదే అన్నారు. ఇప్పుడు త్వరితగతిన టీచర్ పోస్ట్ లో భర్తీ చేసినాం. దాని వెనకాల ప్రధానమైన కారణం ఏంటంటే మేడం, నేను నిజంగా చెప్తున్నా, బాధ అనిపిస్తుంది. నేను ఒక తండ నుంచి వచ్చిన మేడం, అందరు మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే. మా స్కూల్ ఇంకో సంవత్సరం అయితే మూసేయడానికి అవకాశం ఉన్న స్కూల్, లాస్ట్ ఒక కొన ప్రాణంలో ఉన్న స్కూల్ ని ఒక టీచర్ నుంచి బతికించుడు. ఆ టీచర్ మా ఫ్రెండ్ చాలా కష్టపడి, ఒక దళిత బిడ్డ కష్టపడి చదివి, మా టీచర్ మా ఊరికి టీచర్ గా వచ్చి ఆరుగురు ఉన్న స్కూల్ అంటే 30 మంది నుంచి 6గురికి దిగజారింది. 2014 30 మంది ఉండే, ఇప్పుడు 6గురికి దిగజారింది. ఈ సంవత్సరంలో టీచర్ నియామకాలు జరగకపోతే 6 కూడా రాకుండా ఉండేవాళ్ళు. ఆయన వచ్చి దాన్ని బతికించిన సందర్భాలు ఉండే. ఇలా తెలంగాణ రాష్ట్రంలో వందలాది వేలాది స్కూల్స్ ని బతికించడంలో ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి పాత్ర ఉంది. సో దాని మీద కూడా ఏమని ఎలిగేట్ చేశారు, టీచర్ పోస్ట్ త్వరితగతిన భర్తీంది కాబట్టి దాంట్లో లోపాలు జరిగినాయి, దాంట్లో ఇంకా పైసలు కొన్నారని అన్నారు. అంటే కష్టపడి చదివిన వాళ్ళు ₹1 కొనుక్కున్నామనంటే దాన్ని ఎట్లా సంతృప్తిగా తీసుకుంటారు మేడం? తీసుకోరు కదా. సో ఇప్పుడు మీరే ఉన్నారు మేడం, ఈ రోజు చైర్లో కూర్చున్నారంటే మీ టాలెంట్ లో కూర్చుని ఉండొచ్చు, లేకపోతే మీ చైర్మన్ గారికి పైసలు ఇవ్వడం వల్ల, లేకపోతే వేరే వాళ్ళ పైరులు చేయడం వల్ల మీరు రాక వచ్చిన నేను మాట వేగంగా అన్నాను అనుకోండి, కారణం లేకుండా మీకు ఎట్లా అనిపిస్తుంది? సో ఈరోజు నిరుద్యోగులు కూడా ఎవరైతే ఉద్యోగాలు పొందిన వాళ్ళు కూడా ఆత్మగౌరవం వాళ్ళు భావిస్తారు కదా. సరే ఇన్ కేసు కోర్టు విషయంలో ఇటు ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎవరైతే నిరుద్యోగులు వాళ్ళు కొట్టాలని దే హావ్ ద రైట్. అదేవిధంగా ఉద్యోగాలు కొట్లాడిన వాళ్ళు కూడా ఆ విధంగా ఫైట్ చేస్తారు. అది వాళ్ళ మధ్య సమస్యగా చూసి మనం ఒక పెద్దలుగా అటు ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా సలహాలు ఇవ్వడం, సూచనలు ఇవ్వడం చేయాలి. కానీ వేగ స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది మేడం? దానివల్ల ఏం ఉపయోగమైంది? నేనేమంటున్నా, ఆధారాలతో సహా పలానా చోట్ల ఒక 3 కోట్ల ఉద్యోగాలు అమ్ముకున్నారని మీరు కనుక అంటే మాత్రం 100% దాని మీద విచారణ చేపడదాం, సిబిఐ విచారణ చేపడదాం, ఈడీ విచారణ చేపడదాం, విజిలెన్స్ విచారణ చేపడదాం. తప్పే ఉంది. అదొక్కటే కారణం కాదు కదా. ఏదైతే కోర్టుకి వాళ్ళ నిరుద్యోగులు చెప్పిన కారణాలు ఉన్నాయో కోర్టు దాన్ని కన్సిడర్ చేసి తీర్పిచ్చిందో అవి కూడా చూడాలి కదా. మీరు రాజకీయ ఆరోపణలు ఒకటే చూస్తున్నారు. సరే అది ఒకటే, దానికి మేము అథారిటీ కాదు మేడం. ఒక గవర్నమెంట్ గా మేము కూడా బాధపడాల్సిన వ్యవహారం మేము కాదని అంటలేదు. ఇప్పుడు ఆ విషయాన్ని వెంటనే కనుక మేము వెనక్కి తీసుకుంటే ఎవరైతే సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు కూడా ఊరుకోరు కదా. ఒక జడ్జి స్థానంలో ఉండి న్యాయం చెప్పాల్సిన వ్యక్తి కూడా ఇద్దరిని సాటిస్ఫాక్షన్ అయితే చేయలేరు కదా. ఎవరో ఒకరు సాటిస్ఫాక్షన్ చేయాలి. అండ్ బేస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, అండ్ బేస్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో ఇలాంటి వ్యవహారాలు ఉన్నప్పుడు, కొన్ని లూప్ హోల్స్ ఉన్నప్పుడు ఎవరిని మనం సాటిస్ఫాక్షన్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది కదా. అందరూ టాలెంట్ పర్సన్స్, రెవెన్యూ ఏమి తక్కువ టాలెంట్, గ్రూప్ 1 వాళ్ళకంటే ఎక్కువ టాలెంట్ ఉంటారు, అదేవిధంగా వాళ్ళు కూడా టాలెంట్ ఉంటారు. ఇంతమంది టాలెంట్ మధ్య కొంచెం మేము కూడా నలుగుతున్న వ్యవహారం అయితే వాస్తవం. కానీ ఒకటైతే చెప్పదలుచుకున్నాం, ఈ వ్యవహారం ఏదైతే ఉందో అది కోర్టు పరిధిలో రాజ్యాంగబద్ధ సంస్థ అయిన టీజీపీఎస్ పరిధిలో దాన్ని వ్యవహారంగా చూసిన కూడా మాత్రమే దీనికి పరిష్కారం దొరుకుతుంది. కానీ 3 కోట్లకు ఉద్యోగాలు కొనడం అని కేటీఆర్ గారు అనడం ఏదైతే ఉందో, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు పొందిన వాళ్ళను ఏది ఇచ్చేయడం మాత్రమే కాదు మేడం, కొంతమంది ఉద్యోగాలను చేరిన వాళ్ళని ఇచ్చేయడం మాత్రమే కాదు, ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళను కూడా ఇబ్బంది పెట్టినట్టే, ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేసినట్టే, మిగతా వాళ్ళలో ఒక పానిక్ ని క్రియేట్ చేసినట్టే. ఇప్పుడు మీరు రాజకీయంగా ఎదగడం కోసం నిరుద్యోగుల మీద భుజాల మీద తుపాకి పెట్టి కాల్చాల్సిన అవసరం లేదు. ఇన్కేస్ ఆధారాలు ఉంటే చెప్పండి, ఆధారాలు ఉంటే నిరూపించండి. కానీ ఎందుకు ఇట్లా 3 కోట్లు ఇంటూ 500 పోస్టులు అంట, 1500 కోట్లు అంట, ఇదేం క్యాలిక్యులేషన్ మేడం? దిక్కుమాలిన క్యాలిక్యులేషన్స్. సరే, క్వాలిఫైడ్ అభ్యర్థి ఉన్నారు లైన్ లో, తనతో రవి గారు మాట్లాడుతున్నారు ఇందాక. హలో, యా, ఎవరైతే గ్రూప్ 1 ఆస్పిరెంట్ తను కూడా రవికుమార్ గారు, మేబీ మీకు పరిచయం ఉందో లేదో నాకు తెలియదు, కానీ తను ఏదో కొన్ని డౌట్స్ ఉన్నాయి మీతో మాట్లాడతానన్నారు. మాట్లాడు. బ్రదర్ నమస్తే. నమస్కారం అండి. మనమంతా కూడా ఒక కుటుంబం. మన కుటుంబాన్ని చిన్న భిన్నం చేసింది ఎవరు? మన కుటుంబంలో అటు మీకు ఇబ్బంది పెట్టిందా, ఇటు మాకు ఇబ్బంది పెట్టింది ఎవరు? మనందరికి కూడా ఇబ్బంది పెట్టింది ఎవరు? ఎక్కడ కూడా గ్రూప్ 1 కోర్టు చెప్పింది, ఎక్కడ కూడా గ్రూప్ 1 ర్యాంక్